ఇప్పుడు కందుకూరులో మొన్న ఘోరాతి ఘోరంగా ఫార్చునర్ కారులో కుటుంబ సమేతంగా వెళ్తూ కక్ష సాధింపుతో కాపు బిడ్డల్ని అది దారుణాతి దారుణంగా కారుతో గుద్దించడం చాలా బాధాకరం. ఇది కూటమి ప్రభుత్వం తెలిసి కూడా పట్టించుకోనట్లుగా వ్యవహారం చేసి వాళ్ళ పార్టీ అనుగుణంగా నడుచుకుంటూ వీళ్ళపై కక్ష సాధింపు చేయడం, ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదు. వారు మొన్న దారుణోదారుణంగా నడుం పైన కాళ్ళు విరిగిపోయి అతి దారుణంగా ముగ్గురు, పవను, తర్వాత తిరుమసద్ లక్ష్మీనాయుడు, భార్గవ్ ముగ్గురిపై కారుతో అతి దారుణంగా గుద్ది కాకర్ల హరిశ్చంద్ర చౌదరి అనే వ్యక్తి కక్ష సాధింపుతో తన పార్టీ అండ చూసుకొని వీళ్ళని కక్ష సాధింపుతో గుద్ది దారుణాతి దారుణంగా గుద్ది వీళ్ళని హింస చేశారు. ఇది మేము తీవ్రంగా ఖండించి ఎమ్మటే వీళ్ళకి శిక్ష పడేలాగా చూడాలని, వీరికి కూటమి ప్రభుత్వం న్యాయం జరిపేలాగా చూడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కాపులు అంతా కలిసి మేము ఏకకంఠంపై ఉండి వారికి న్యాయం చేసేలాగా చూస్తామని. కాపులు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు, కానీ ఇట్లాంటి తరుణంలో ఎందుకని మీరు పట్టించుకోవడం లేదు? వేరికే చిన్న మాట అంటేనే కేసులు పెడుతున్నారు. ఇట్లాంటిది గుర్తు కనబడతలేదా? యావదాటిగా అందరూ కూడా కాపులంతా కూడా ఒక తాటిపై వచ్చే అవకాశం మీరు ఉంది. దీని తీవ్ర పరిణామం కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని, కాపులకి ఎప్పుడైనా అన్యాయం జరుగుతూ ఉంది, మీరు వెంటనే ఈ హరిశ్చంద్ర చౌదరి గారిని కందుకూరులో గూడూరు మండలం రాళ్లపాడు సంబంధించిన ఘటన ఎమ్మటే కూటమి ప్రభుత్వం స్పందించి వాళ్ళని చౌదరి గారిని, మా కాపు బిడ్డల్ని అతి దారుణంగా గుద్దినందుకు మీరు వెంటనే వాళ్ళని శిక్షించాలని, అలాగే వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేసి న్యాయ విచారణ చేసి ముందుగా వాళ్ళకి తగిన న్యాయం చేసి ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందించి వాళ్ళని ఆల్రెడీ నడుము విరిగిపోయి ఆ కుటుంబం అంతా రోడ్డు పాలైపోయి ముగ్గురు బిడ్డలు, ఒకళ్ళు కాదు ముగ్గురు బిడ్డలు అన్యాయం అయిపోయారు, మా కాపు బిడ్డలు. మీరు అందుకనే కూటమి ప్రభుత్వం ఒక్కసారి దీన్ని స్పందించి ఎమ్మటే వాళ్ళకి, మా కాపు బిడ్డలకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చైతన్యవంతం చేసి కాపులంతా ఒక తాటిపై వచ్చేలాగా మేము డిమాండ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, ఆయనకు కూడా అందరూ ప్రజలంతా కూడా ఈ దారుణం అంతా చూస్తూ ఉన్నారు. వెంటనే ఆయన కూడా స్పందించి దీన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే వీళ్ళ దారుణం చేశారో గుద్దారో వాళ్ళని ఎమ్మటే ఆ నెంబర్ ప్లేట్తో సహా ఉంది ఫార్చునర్ కారు